ప్రజలకు మరియు రవి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఆ తీర్పు ప్రకారం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఎస్సీ వర్గీకరణ చేయడం, దానికి అనుకూలంగా ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఇది దేశంలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి అంశం కాబట్టి ఏదైతే మాదిగలు మందకృష్ణ మాది కావచ్చు, ఇతగరాజు మాది కావచ్చు, కృపాకర్ గారు కావచ్చు, మేరు మాది కావచ్చు, నా పేరు గన్నం రాములు, మేము కూడా విద్యార్థి నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్గీకరణ చేస్తారు. జనాభా సమావేశం ప్రకారం ఏ వారికి డి గ్రూప్ వారికి, సి గ్రూప్ వారికి, డి గ్రూప్ వారికి సమానంగా మరి పంచడం అనేది జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా తొందరగా మరి ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మాట ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఈ యొక్క వర్గీకరణ చేస్తున్నందుకు మాదిగ సమాజం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్తు తెలంగాణ మరి వివిధ రాష్ట్రాల మాదిగల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ. మేము మహబూబ్నగర్ జిల్లా గన్నం రాములు, మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి ఉమ్మడి జిల్లా. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని 94 నుంచి పనిచేసిన ఇక్కడ రాములన్న మేమందరం కూడా మొదటి నుంచి పనిచేసిన వాళ్ళం. ఈ రోజు వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ మీద ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు నేను ఏబిసిడి భారతదేశంలో మొట్టమొదటిసారి చేసి తీరుతా అని మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు వర్గీకరణకు మాకు గ్రూపులుగా ఏర్పాటు చేసి మాకు ఈ రోజు మాదిగలందరినీ సంతోష పెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల మాదిగలంతా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా మేము బలపరచడానికి ఈ రోజు మేమందరం ఇక్కడ వచ్చాము. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి, సంపత్ గారికి, మన పిసిసి అధ్యక్షులు గారికి, రాజనరసింహన్న గారికి మరియు మా మంత్రివర్గ సహచర్య ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా నాయకుడు మందకృష్ణ మాదిగా ఆయనతో పనిచేసి మేమందరం చేసిన పోరాట ఫలితమే ఈ రోజు ఎంతో మంది అమరులు అయినరు. ఈ వర్గీకరణ వల్ల అమరులైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, ఉద్యమాల్లో నష్టపోయిన వారికి ఈ వర్గీకరణని అంకితం చేస్తూ మేమందరము రేపటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా రుణపడి ఉంటారని, రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ మా రేవంత్ రెడ్డి గారికి మాదిగ సంఘం తరఫున, మాదిగ మహిళా సమాఖ్య తరఫున, మా మాదిగ మహిళలు కూడా సమాజంలో సగభాగం ఉన్నాం. మమ్మల్ని కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగించాల్సిన బాధ్యత కూడా మీకు అందరికి ఉందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కలుగజేసి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొస్తున్న మరి రేవంత్ రెడ్డి అన్న గారికి జిందాబాద్. మా మాదిగ సంఘాలకు కూడా అందరికి ఉద్యమ నమస్కారం. జై మాదిగ.